అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కోటీశ్వరుడి రెండో పెళ్ళాం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథ చాలా మిస్టీరియస్గా చాలా బాగుంటుంది. ఈ కథని మీరు మిస్ అవ్వద్దు. 2 పార్ట్స్ నేను ఈరోజే అప్లోడ్ చేస్తాను. మొదటి భాగం బాగుంటుంది, రెండో భాగం సస్పెన్స్తో ఇంకా చాలా బాగుంటుంది. మిస్ అవ్వద్దని పర్సనల్గా నా మనవే. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? సుధాకర్ సిటీలో ఒక ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ఉంటాడు. వాళ్ళకి సొంత ఇల్లుంది. కోటీశ్వరులు కాకపోయినా తినడానికి ఉండడానికి ఏ లోటు లేనటువంటి జీవితం. సుధాకర్కి వసుంధరనిచ్చి వివాహం జరిపించారు. ఇక వసుంధర పెళ్ళైన వెంటనే ఆమె గర్భవతి అయ్యింది. ఇద్దరూ చాలా అన్యోన్యంగానే ఉండేవాళ్ళు. అయితే 10 నెలలు తిరిగేసరికి వసుంధర ఒక పాపని ప్రసవించింది. పాప పేరు జానకి అని పెట్టుకున్నారు. ఆ తర్వాత ఉన్నట్టుండి వసుంధరకి హెల్త్ ఇష్యూస్ ఒకదాని మీద ఒకటి బాలింత జబ్బులు రావటంతో పాప 3 నెలల పిల్లగా ఉన్నప్పుడే వసుంధర కన్ను మూసింది. వసుంధర కన్ను మూసేసరికి సుధాకర్కి భార్య పోయిందనే బాధ, పాపని చూడాలనే వంక, లేక ఇంటికి ఆడది కావాలనే ఇదే, చుట్టుపక్కల వాళ్ళు పెళ్లి చేసుకోమన్నారనే బలవంతం, ఏది ఏమైనప్పటికీ కూడా కాత్యాయని అనే అమ్మాయిని మళ్ళీ రెండో పెళ్లి చేసుకొని తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత కొత్త పెళ్ళాం, రెండో పెళ్ళాం, చనిపోయిన పెళ్ళాం కన్నా చూడటానికి అందంగా ఉండే పెళ్ళాం. అది కాక తను సెకండ్ హ్యాండ్ కానీ ఆమె ఫ్రెష్గా ఉన్న కన్యని చేసుకొచ్చానని సుధాకర్ ఉద్యోగానికి కూడా సరిగ్గా వెళ్ళటం మానేసి పొద్దస్తమానం పడగదిలోనే ఉండేవాడు. ఇక కొత్త పెళ్ళాం మీద మోజనుకోవాలా, రెండో పెళ్ళాం మీద ఇష్టం అనుకోవాలా, ఇక పెళ్ళాన్ని 5 నిమిషాలు వదిలేవాడు కాదు. పిల్లని కాత్యాయని తల్లి అవుద్దనుకుంటే అయ్యింది లేదు. పిల్లని అసలు పట్టించుకుందే లేదు. దాని గొంతులో గుక్కెడు పాలు పోసిందే లేదు. పైగా సుధాకర్ని కొంగు కట్టేసుకుందే. సుధాకర్ కూడా కాత్యాయని ఏదంటే అదే కరెక్ట్గా అనిపించేదే. దాంతో తన తల్లిదండ్రులకి తోడబుట్టిన వాళ్ళకి మీరు చేసేది అన్యాయం అన్నారని వాళ్ళతో పగబెట్టుకున్నారు. ఇటువైపున వసుంధర పుట్టింటి వాళ్ళు వచ్చి పిల్లనివ్వండి తీసుకెళ్తామంటే వసుంధర నగలు, వసుంధర కట్నం వెనక్కి ఇవ్వాల్సి వస్తుందని చెప్పి అస్సలు నా పిల్లని నేనివ్వను, మీరెవరు మాట్లాడటానికి అని వాళ్ళతో పగబెట్టుకొని గెంటేశాడు. ఆ తర్వాత ఇలా రోజులు గడిచిపోతూ కాలచక్ర ప్రవాహంలో ఇక కాత్యాయని గర్భవతి అయ్యి ఒక కూతుర్ని కందే. మల్లిక నా కూతురు పేరు పెట్టుకొని అందాలు తగ్గుతాయి, బిగుతులు తగ్గుతాయి, మొగుడికి తన మీద మోజు పోద్ది అనే దాంతో వెంటనే ఆపరేషన్ చేయించేసుకుందే. తన కూతుర్ని మాత్రం నెత్తిన పెట్టుకొని పుట్టిన దగ్గర నుంచి ఏసీ గదుల్లో పెంచుకుంటూ తన కూతురికి మాత్రం అసలు అపరంజి బొమ్మ, అందాల కలువ అన్నట్టుగా కాలు కింద పెట్టనివ్వకుండా పెంచుకునేది కాత్యాయనే. సుధాకర్ది ప్రైవేట్ ఉద్యోగమే అయినా సరే బాగా జీతం వచ్చే ఉద్యోగం. దానికి తోడు పై డబ్బులు కూడా బాగా వస్తాయి. ఇక ఊళ్ళో ఉన్నటువంటి పొలాలు కూడా అమ్మేసి తీసుకొచ్చి ఇక్కడ మ్యూచువల్స్లో కొంత పెట్టి బ్యాంకులో కొంత పడేసుకున్నారు. పోయిన వసుంధర బంగారం అయితేనేమి, పెళ్లిలో సుధాకర్ పెట్టిన బంగారం అయితేనేమి, పెళ్ళయ్యాక కాత్యాయని చేయించుకున్న బంగారం, కొన్న వెండి బాగానే పోగు చేసుకుందే. ఉండేది సొంత ఇల్లేను. ఇంట్లో పని తనేమీ చెయ్యదు. ఇంట్లో పని ప్రస్తుతానికి సవతి కూతురు చిన్నది కాబట్టి పని వాళ్ళతో పనులు చేయించుకుంటూ ఆ తర్వాత వంట ఒక్కటి మాత్రం తను చేసి చీర నలగనివ్వకుండా, పౌడర్ చెదరనివ్వకుండా అలా కూర్చొని మొగుడు రావటం ఆలస్యం. అలా మొగుడిని ముందు బాత్రూంలోకి తోయటం, ఆ తర్వాత బెడ్ మీదకి నెట్టేయటం. ఇక ఇదే పని. ఒక మగాడికి సంసారం అనేది తప్ప, శృంగారం అనేది తప్ప ఆమెమీ తెలియనివ్వకుండా చేసింది, ఆమెదో అతన్ని గ్రిప్పులో పెట్టింది, ఆమెదో అతన్ని లొంగ తీసుకుంది అనుకోవటం తప్పు. ఇవన్నీ చెప్పుకునే నాటకాలు. నిజానికి సుధాకర్కి కాత్యాయనంటే వల్ల మాలిన పిచ్చి. ఆఫీసులో ఉంటాడన్న మాటే కానీ
పెద్దాక పెళ్ళానికి ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉంటాడు ఫోన్లో. ఎవరైనా పేపరోడు వచ్చాడనో, లేదో ఎక్కడైనా బయట గ్యాస్ బండోడు వచ్చాడనో, లేదో కరెంట్ అతను అలా మీటర్ రీడింగ్ తీయటానికి వచ్చాడనో పెళ్ళాన్ని చెప్పినా సరే వెంటనే వీడియో కాల్ చేసుకుంటాడు సుధాకర్. ఎందుకంటే వయసులో ఉన్న పెళ్ళాము ఏమైనా కాల్ జారి తప్పులు చేసుద్దేమోనని అంత నమ్మకం సుధాకర్కే. ఇక ఇంటికి వచ్చి రాగానే కూతురికి సుష్టుగా పెట్టేసి కూతుర్ని అప్పటికే వాళ్ళ పుట్టింటి దగ్గర నుంచి ఒక ముసలావిడిని తెచ్చుకుంది కాత్యాయని. ఆవిడకి ఆ పిల్లని అప్పచెప్పి వాళ్ళిద్దరినీ కలిపి వేరే గదిలో ఉంచి వీళ్ళు స్పెషల్గా అసలు పైన ఒక గదే వేయించుకున్నారు. ఆ గదంతా కూడా ఇక రవివర్మవి న్యూడ్ పిక్చర్స్ అన్నీ కూడా తీసుకొచ్చి వాటిని పెట్టుకొని దాంతోపాటు స్పెషల్గా ఒక టీవీ, ఒక ఫ్రిడ్జ్, దాని నిండా ఫ్రూట్స్, చాక్లెట్స్, స్వీట్స్, ఇక హనీలు, ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు, నీరసాలు రాకుండా ఆ తర్వాత పైన వీళ్ళకి స్పెషల్గా ఒక ఫోమ్ బెడ్, ఏసీ అవన్నీ వేయించుకొని ఇక అసలు సాయంత్రం మొగుడు రావటం ఆ గదిలోకి వెళ్ళిపోద్ది భార్య కాత్యాయనే. మల్లెపూలు అయితే కనుక ఎప్పుడు రెడీగా ఉంటాయి పైన ఫ్రిడ్జ్లో. అలా లైఫ్ని శృంగారం అనే దాంట్లో తప్ప జీవితంలో కింద సవతి కూతురు కూడా ఒక పెళ్ళే. ఆవిడ కూడా మొగుడుతో కాపురం చేసిన ఒక ఇల్లాలే. ఆవిడ పోయిందంటే భర్త మీద నమ్మకం ఉండే కదా. నేను ఉన్నా లేకపోయినా పోతూ పోతూ కూడా వసుంధర ఈ నీచుడి చేతిలో చెయ్యించుకొని మరీ పోయిందే. బిడ్డనే బాగా చూసుకోండి అని, నా జ్ఞాపకంగా చూసుకోండి అని. నిజానికి జానకి చూడటానికి చాలా బాగుంటుంది. పచ్చ కామెర్ల వాడి కళ్ళకి లోకమంతా పచ్చగా కనపడిందని. ఎటు పోయిన పెళ్ళాం కాబట్టి పెళ్ళాంలో ఉన్నటువంటి అందాలు కాపురం చేసేసిన తర్వాత నేను చూడనియా అనే తత్వం ఉన్న వ్యక్తిత్వం, గర్వం, అహంకారం, పొగరు, బలుపు, తల కొవ్వు పట్టి ఉన్న క్యారెక్టర్ కాబట్టి సుధాకర్దే ఆమెని పోయిన భార్యని విలువలేని దాన్ని చేసేశాడు. కానీ నిజం చెప్పాలంటే కాత్యాయని కన్నా వసుంధర సంసారపక్షంగా ఉంటుంది, రంగు ఉంటుంది, అందంగా ఉంటుంది, మంచి మనసున్న మనిషి కూడాను. ఇలా రోజులు గడిచిపోతూ కాలచక్ర ప్రవాహంలో ఇక జానకి కాస్త పెరిగి పెద్ద అయింది. ఆ తర్వాత కాత్యాయని ఊరు నుంచి తెప్పించిన ఆయమ్మనే వెనక్కి పంపించేసింది. జానకిని చెత్తగా కొట్టి కూర్చుంటే తన్ను, నుంచుంటే తన్ను, తంతో ఆ అమ్మాయి చేత ఇంటి పని, వంట పని, పాచి పని మొత్తం చేయిస్తున్నా అయ్యో అని కూడా సుధాకర్ అంటంగానే, ఒక్కరోజు కూడా పిల్లని దగ్గరికి తీయటంగానే, పిల్లని ఒక్కనాడైనా ప్రేమగా తల మీద చెయ్యేసి నిమరటంగానే ఏ రోజు చేసేవాడు కాదు. చిత్రహింసలు పడుతూ ఉండేది ఆ పిల్ల. అంతా దాంట్లో ఆ పిల్లని స్కూల్లో పడేసిందే. స్కూల్లో పడేస్తే ఆ పిల్ల స్కూలుకి వెళితే అక్కడే ఉచితంగా బట్టలు, యూనిఫామ్ అనే అక్కడే పిల్లకి మధ్యాహ్న భోజనం పెట్టేవాళ్ళు. ఇక మధ్యాహ్న భోజనం తినటం, ఇంట్లో ఆ పిల్లకు టిఫిన్ పెట్టదు, ఇంట్లో ఆ పిల్లకు భోజనం పెట్టదు, ఇంట్లో పెట్టి చాకిరీ చెయ్యాలి. ఒక్కొక్కసారి తన కూతురు కోసమని చికెన్లు, మటన్లు, ఫిష్లు, ప్రాన్స్లు వండుకొని నెయ్యి పోసిన పిండొంట్ల వండుకుంటే జానకి పనులు చేస్తూ ఆ అంట్లు తోముకుంటూ ఇక నోట్లో నీళ్లు రేవే. ఒక్కొక్కసారి రాను ఈవిడ తిండి పెట్టక మధ్యాహ్నం ఒక్కటే కదా వాళ్ళు అక్కడ పెట్టేది, వాళ్ళు పెట్టినా కరెక్ట్గా పిల్లలకి ఎంత సరిపోద్దో అంతా పెడతారు. పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు ఏమీ తినకపోతే పిల్లలకి కడుపులో అసిడిటీ ఫామ్ అవుదా. ఆ తర్వాత మధ్యాహ్నం తిని వచ్చిన తర్వాత పిల్లలకి రాత్రంతా ఏమీ తినకుండా మళ్ళీ తెల్లారి 12 దాకా వెట్టి చాకిరీ చేస్తూ కూర్చుంటే గ్యాసులు ఫామ్ అవ్వ కడుపులో. ఆ అమ్మాయి కడుపులో తిప్పి పెద్ద పెద్ద వామిటింగ్స్ కూడా అయిపోయేవి. కట్టుకోవటానికి బట్టలు ఉండేవి కాదు. ఆ స్కూల్ వాళ్ళు ఇచ్చిన బట్టల మీదే ఉండాలి ఆ పిల్ల. ఇలా రోజులు గడిచిపోతూ ఉంటే పిల్లకి తెలుసు ఈవిడ తల్లి కాదని, తండ్రి దగ్గరికి తీయడనే. అమ్మమ్మ తాతయ్య చనిపోయారు దిగులతో. వాళ్ళమ్మ పోయిన తర్వాతనే వాళ్ళమ్మ తరపు వాళ్ళు తీసుకెళ్తామన్నా నాన్న పంపలేదనే. నాన్న తరపు వాళ్ళందరితో కూడా ఈ మహాతల్లి వచ్చిన తర్వాత వీడు పగపెట్టుకున్నాడనే. చిన్న కూతురంటే ఇద్దరికి అపారమైనటువంటి ఇష్టమనే. కూతురు కోసం వడ్డాణాల దగ్గర నుంచి చేయించి దాచారనే. కాలు కింద పెట్టనివ్వరనే. ఏసీ స్కూల్కి పంపించుకుంటుంది కూతురునే.
కూతురికి పొద్దున్నే బోర్డు కొట్టేన్ని రకాల టిఫిన్లు, బోర్డు కొట్టేన్ని రకాల వంటకాలు, ఆ వంటల దగ్గర మాత్రం తనే నుంచుంటుంది, తనే ఆ వంటలు చేస్తుంది. ఆ అమ్మాయి నిలబడి కూరగాయలు కోస్తూ ఏదైనా చూస్తుంటే ఏంటే తిండిపోద్దానా, ఏం దొంగ తిండి తిందామని చూస్తున్నావు అని కాలే నూనె అమ్మాయి చేతుల మీద పోయటం, ఆ అమ్మాయిని గోడకేసి తల బెజ్జం పడిందాకా కొట్టడం. అబ్బో, ఇక హింసల గురించి చెప్పాలంటే ఆ ఇళ్ళ చుట్టుపక్కల వాళ్ళే చెప్పాలి. ఆ పిల్ల కాబట్టి దాని దినం చెయ్య ఆ సవితల్లి కింద పడుతుంది కానీ నాయన ఇంకొకళ్ళు అయితే మెడకి రాయి కట్టుకొని బావిలో దూకి చచ్చిపోతారు. అంత ఘోరంగా నా అమ్మ అంత చిన్నపిల్లని హింసలు పెట్టేది. ఏం పోయింది చెప్పు, పోతా ఏమెత్తికెళ్తామమ్మా, ఏం బావుకుంటాం తల్లి. ఆ ముదృష్టపు ఎదవ పెళ్లి చేసుకొని వస్తే చేసుకొని వచ్చాడా సుధాకర్ గాడు, కనీసం ఆడపిల్లగందా ఏమో, రేపొద్దున దానికే మొగుడని మంచి చెడని జరగాల్సిన పిల్ల కదా, పిల్ల ఎముకలు పోగైపోయి ఉంటుంది, ఎట్టి చాకిరి చేయించుకుంటుంది. పని మనిషి అనుకోనైనా కనీసం పని మనిషికి పెడుతున్నావు అనుకోనైనా అంత ముద్ద దానికి పెట్టచ్చు కదా అనుకునేవాళ్ళు. చుట్టుపక్కల వాళ్ళు పాపం చూడలేక వాళ్ళు కూడా ఎవరి సంసారాలు వాళ్ళయ్యే అయినా ఒక్కొక్క అమ్మకి ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టున్న ఒక్కొక్క అమ్మలో ఆడతనం అమ్మతనం ఉంటాయి ఇంకా. కాబట్టి భూమి బద్దలైపోకుండా ఆగిపోయిందేమో. కాస్త రామ్మ ఇటు అని పిలిచి జానకికి ఏదైనా ప్రసాదం వంకతో పెట్టిద్దామని చూసినా ఆ ప్రసాదాన్ని కూడా కాలుతో తంతాం. అసలు నానా మాటలు వాళ్ళనని మా ఆయనతో మీరేమైనా కన్నారేంటి దీన్ని అంతకాడిపోతుందని అడిగితే వాళ్ళ మొగుళ్ళు అసలే తేడా ఎదవలో లేనిపోయిన దరిద్రం ఇప్పుడు ఇదొకటి మొయ్యాలనే పాపం వాళ్ళు చూసి కూడా మెదలకుండా ఊరుకునేవాళ్ళు. ఇలా జానకి బ్రతుకు దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ అని చెప్పి నరకాల మధ్య పెరుగుతూ ఉండగా స్కూల్లో ఒకసారి ఇక కల్చరల్ యాక్టివిటీస్ వస్తున్నాయి, పిల్లలందరికీ కూడా డ్యాన్స్ నేర్పిస్తున్నాం, ఉచితమేను డాన్సు, అది క్లాసికల్ డ్యాన్స్ నేర్పిస్తున్నాం అని చెప్తే పిన్ని నేను వెళ్ళి నేర్చుకోనా అని అడిగింది. అడిగితే అమ్మ అందని నాలుక మీద వాత పెడతాం అయిపోయింది. ఆ పిల్లని ఎప్పుడో ఎల్లెళ్ళు పాడు దరిద్రం, ఇంట్లో ఉన్న దగ్గర నుంచి మేమేం తింటున్నాం, మేము ఎక్కడికి వెళ్తున్నాం, మేము టీవీలో ఏం చూస్తున్నాం, నీకు ఇయే కావాలి ముదృష్టపు దరిద్రం అని చెప్పి ఆ పిల్లని వెళ్ళమనేసరికి వెళ్ళిన పిల్ల చాలా ఆసక్తిగా ఇంట్రెస్టింగ్గా చిన్నపిల్ల అయినా డాన్స్ నేర్చుకుంది. నేర్చుకునేసరికి అలా పిల్ల యాక్టివిటీస్లో పాల్గొన్న తర్వాత అక్కడికి కొంతమందిని జడ్జిలుగా పిలిచారు. వీళ్ళు పిలిచేసరికి పిల్ల ఆహార్యం, పిల్ల డాన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయటం, పిల్లకి బాగా డాన్స్ అంటే ఇష్టమని ఆ వచ్చిన జడ్జిల్లో ఒక ఆవిడ నాట్యకారిణి. ఆవిడ ఆ విషయాన్ని గమనించింది. దానికి తోడు పిల్ల బాడీ కూడా బాగా ఫ్లక్చువేటెడ్గా ఉండటంతో ఆవిడది గమనించి కావలసింది డాన్స్కి అసలు అదేగా, ఎటంటే అటు బాడీ తిరిగిపోగలిగి ఉండాలి. దాంతో ఆవిడ అక్కడ ఫంక్షన్ అయిపోయిన తర్వాత జానకికి శాలువా కప్పించిన తర్వాత అమ్మా ఇట్రా అని పిలిచింది జానకినే. చెప్పండి మేడం గారు అని అంది జానకి. నీ వయసు ఎంత తల్లే? 9 నిండాయి, 10 వచ్చాయండి అన్న తర్వాత ఏం చదువుకుంటున్నావు? 5వ తరగతి అయిపోతుంది, 6వ తరగతికి వెళుతున్నాను అని చెప్పింది. చెప్పిన తర్వాత అమ్మా నీకు డాన్స్ నేర్చుకోవాలనుందా, డాన్స్ అంటే ఇష్టమా అని అడిగారు ఆవిడ. చాలా ఇష్టం అని చెప్తే అయితే నేను ఈ ఊళ్ళోనే ఉంటానమ్మా, ఇక్కడ ఉంటాను, నువ్వు రోజు నా దగ్గరికి రా, నేను నీకు ఉచితంగానే డాన్స్ నేర్పిస్తాను. నేను చాలామంది కళాకారుల్ని చేద్దాం అనుకొని ఎంతోమంది స్టూడెంట్స్కి డాన్సులు నేర్పి అరంగేట్రం చేయించాను, కానీ వాళ్ళంతా ఏదో కాలక్షేపానికి నేర్చుకున్న వాళ్ళే తప్ప ప్యాషన్గా నేర్చుకున్న వాళ్ళు మాత్రం ఎవరూ లేరని ఆవిడ బాధపడింది. అలాగే వస్తానండి అని చెప్పి తెల్లారి నుంచే ఇలా డాన్స్ మ్యాన్ రమ్మనమన్నారు, వెళ్ళి నేర్చుకోన పిన్ని అంటే పాడు దరిద్రం అన్న తర్వాత రోజు జానకి ఆవిడ దగ్గరికి వెళ్ళేదే. అయితే ఆవిడ జానకిని నీరసంగా ఉండటం, సన్నగా ఉండటం, పేలగా ఉండటం ఏమైందని ఆవిడ ఒక రోజున అడిగిందే. చెప్పల. ఆ తర్వాత ఆవిడ దగ్గరికి తీసుకొని బుచ్చగిచ్చి అడిగితే తల్లి పోయిందని, తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడని, వచ్చిన ఆవిడ ఇలా తిండి పెట్టదని చెబితే ఆవిడకి పేగులు తరుక్కుపోయినాయి.
ఆవిడ పిల్లలు ఫారిన్ కంట్రీల్లో ఉంటారు. ఆవిడ భర్త పోయాడు. ఆవిడేదో చాలామందికి డాన్సులు నేర్పించి బోలెడంత సంపాదించినా వాళ్ళకు బోలెడంత ఉన్న భర్తదే ఆవిడకి గవర్నమెంట్ ఉద్యోగం చేసి పోయాడు. బోల్డ్ పెన్షన్గా వచ్చినా కూడా కాలక్షేపానికి జానకిని మాత్రం ఆవిడ వారసురాలుగా చెయ్యాలని ఆవిడ చాలా బాగా నాట్యం నేర్పిస్తోంది. నాట్యం నేర్చుకునే పిల్లలు బలంగా కూడా ఉండాలి. దాంతో ఆవిడమ్మ జానకి, ఇక నుంచి నువ్వు నీకు సంబంధించినవన్నీ నేనే చూస్తాను. జుట్టు చాలా ఇంపార్టెంట్. ఎందుకని జుట్టు పెంచట్లేదో? నూనె ఖర్చు అవుద్దని, కుంకుడుగాయలు ఖర్చు అవుతాయని, సబ్బు ఖర్చు అవుద్దని మేడం అంటే, ఇక నుంచి అలా వద్దని ఆవిడే నీకు సంబంధించినవన్నీ నేనే చూసుకుంటానమ్మా అని చెప్పి జానకిని వెంట పెట్టుకొని వీళ్ళ ఇంటి దగ్గరకు వచ్చే సుధాకర్తో కాత్యాయనితో ఆవిడ పిల్ల నాకు అలా చెప్పింది ఇలా చెప్పింది ఇవన్నీ అంటే ఆ పిల్లని చంపేస్తారని నెక్స్ట్ డే నుంచి రానివ్వరని పాప మా మేడం గారు బాగా కనుక్కుంది. దాంతో ఆవిడ చూడండి జానకి నాకు చాలా బాగా నచ్చింది. మా పిల్లలు ఎటు ఫారెన్లో ఉంటారు, వారు కాలం చేశారు. ఈ వయసులో నాకు కాస్త తోడున్నట్టుగా ఉంటుంది. జానకిని నేను రోజు కూడాను మీ ఇంటికి వచ్చే వెళ్ళొద్ది. కాకపోతే నాట్యం నేర్పించాలన్నది నా అభిలాష, నా కోరిక కూడాను. జానకి సంబంధించినవన్నీ నేను చూసుకుంటాను, మీరు తప్పుగా అనుకోకండి అంటే అలాగే అనేసి సుధాకర్ వెళ్ళిపోయాడు. నీ ఇష్టం, చూసుకొని నేర్పుకో, కానీ మా ఇంట్లో అయితే పాసి పనికి పంపాలి పంతులమ్మోయ్ అంటే అలాగేలే అనేసి ఆవిడ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇక పొద్దున్నే జానకి స్కూల్కి వెళ్ళేటప్పుడు కడుపు నిండా టిఫిన్ పెట్టి ఆవిడే బ్రేకు ఒక బాక్స్ నిండా పోసిచ్చేదే. ఆ తర్వాత జానకి బట్టలని, చెప్పులని, షాంపూలు, సబ్బులు, జానకి తల నూనెలు అవన్నీ ఆవిడే కొనిచ్చేదే. అవన్నీ వేరే పెట్టుకోమ్మా అని చెప్పేదే. ఆ తర్వాత మధ్యాహ్న భోజనం వేడిగా జానకి కోసం అని చెప్పి ఆవిడ చేతి కింద మనిషి ఉంటాడు, అతనితో క్యారియర్ పంపించేది జానకి. సాయంత్రం స్నాక్స్ పెట్టడం, రాత్రి కూడా ఇక్కడే భోంచేసి వెళ్ళమ్మా అంటాం. మధ్యలో జానకి తన్నులు పడి వాతలు పడుతూ ఉండేవే. ఒంటి మీద గాయాలు అవ్వకూడదు జానకి, రేపు నువ్వు గొప్ప నాచకారిని అవ్వాలి కదో, వాళ్ళతో నువ్వు మాట్లాడటం తగ్గించేయమ్మా, వాళ్ళు ఏదైనా అడిగినా చెప్పినట్టు వినాలి. అలాగే రేపొద్దున మనిషిని నడిపించేది రూపాయిని గుర్తుపెట్టుకుంటే ఆ రూపాయి జాగ్రత్తగా దాచుకోవాలి, తెలివితేటలతో ఉండాలి. ఆవిడ ఒక వైపున అయి కూడా నేర్పిస్తూ ఉండేదే. ఇలా కాలచక్ర ప్రవాహంలో రోజులు గడిచిపోతూ పాపం ఆవిడే జానకి 10th అయిపోయాక ఇంటర్లో చేర్చింది, డిగ్రీలో చేర్చింది. జానకిని నృత్యానికి సంబంధించినటువంటి అన్ని రకాల స్పెషలైజేషన్లు కూడా చేయించేసింది. జానకి చేత ఆవిడ బ్రతుకుండగానే అరంగేట్రం చేయించాలనే కోరికతో అరంగేట్రం చేయించింది. జానకిని చాలామంది పెద్ద నాట్యకారులకు పరిచయం చేసింది. వాళ్ళందరి నెంబర్లు కూడా జానకి డైరీలో వేసిచ్చింది. మెళకువలు కావాలంటే కనుక్కోమంది, వాళ్ళ అడ్రస్లు ఇప్పించింది. అంతా చేసిన తర్వాత ఆవిడే జానకి ఒక సన్నటి చైను, అలాగే ఆవిడే జానకి గుడి దక్షిణ ఇవ్వాల్సింది పోయి ఒక చిన్న బ్రేస్లెట్, వాచు, చెవిదిద్దులు, ఒక ఉంగరం ఆవిడ జ్ఞాపకంగా చేయించి వాటిని దయచేసి నేను మా వారి జ్ఞాపకంగా చేయించిచ్చానండి, పోయిన వాళ్ళ జ్ఞాపకాలతో చేయించిని ఉన్నవాళ్ళు సభ్యతా సంస్కారం ఉన్నోళ్ళు తీసుకోరు, ఎవరైనా పొరపాటున జానకి పోగొట్టుకుంటే తీసుకుంటే ఆయన వదలను కూడా వదలరని చెప్పింది ఆవిడ. దాంతో పాడుదరిద్రం సచ్చినుడి మాకెందుకు, మాకు లేఖన అనుకున్నారు కాత్యాయని వాళ్ళు. ఆ తర్వాత ఒక రోజున పడుకున్న మనిషి పడుకున్నట్టే ఆ డాన్స్ టీచర్ గారు కాలం చేసింది. ఆవిడ పిల్లలు వచ్చి అంత్యక్రియలు జరిపించి జానకిని జాగ్రత్తగా ఉండమ్మా అంటే వెళుతూ ఆ పంతులమ్మ గారి కూతురు ఒక మాట అందే, మా అమ్మ ఎప్పుడు నీ గురించే చెప్పేది జానకి, ఫోన్ చేసి నువ్వు ఒక్క పని చెయ్యమ్మా, నీకు డిగ్రీ వరకు చదువు అయిపోయింది కదా, నువ్వు
మాదిక్కడ ఒక స్థలం ఉంది. అక్కడ మా అమ్మ నాట్యాలయం పెట్టుకోవాలనే కోరికతో అన్నీ రెడీ చేయించుకొని అక్కడ కట్టించుకుంది. కానీ డాన్స్ స్కూలు ఏ రోజు మా అమ్మకు అక్కడ నేర్పటం అవ్వలేదు. కాస్త నువ్వు నేర్పేటట్టయితే కనుక అది ఉంచుకో, అది నీకే ఇమ్మనమని చెప్పిందని చెప్పి ఆ డాక్యుమెంట్ అమ్మాయి చేతిలో పెట్టేసి వెళ్ళింది. అదేటు పెద్ద రేటే ఉన్నది కాదు, సిటీ అవుట్కట్స్లో ఉంటుంది కాబట్టి కాత్యాయని కళ్ళు దాని మీద పడలా. కాకపోతే చాలా నీట్గా కిందంతా ఫ్లోరింగ్ చేసి నటరాజస్వామి విగ్రహం పెట్టి ఒక హాల్ లాగా కట్టి దాంట్లో ఏసీ పెట్టి ఫ్యాన్లుండి పర్ణశాలలాగా చాలా అందంగా ఉంటుంది. చుట్టూ రకరకాల నాట్యాలకు సంబంధించిన పెయింటింగ్స్ వేసి చాలా అందంగా ఉంటుంది. జానకి వెళ్ళి మేడం గారి ఫోటో తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుందే. డాన్స్ స్కూల్ పెట్టుకోనా పిన్ని అని అడిగిందే. అడిగితే ఆ మాటకి పెట్టుకో, కాకపోతే డబ్బులు తెచ్చి నాకు ఇవ్వు అందే. అనేసరికి జానకి కూర్చొని ఆలోచించుకుందే. జానకి ఇప్పుడు మళ్ళీ తన బతుకు దుర్భరమే. కడుపు నిండా తిండి లేదో, మళ్ళీ పొస్తులు బతికే అయిపోయిందే. ఆ తర్వాత జానకి బాధ గురించి ఎవడూ పట్టించుకునేవాళ్ళు లేడు. దాంతో ఒక నిర్ణయం తీసుకొని జానకి ఇక ఇంటికి వచ్చి నేర్పుతానని కూడా చెప్పింది. పెద్ద పెద్ద వాళ్ళకే ఇంటికి వచ్చి నేర్పుతానని చెప్పి ఒక్కొక్క ఇంటి దగ్గర 5, 6, 7, 8 మంది పిల్లలు కూడా వచ్చేవాళ్ళు. అలా ఒక్కొక్కళ్ళకి నెలకి 10,000, నెలకి 8,000 అలా వాళ్ళ వయసుల్ని బట్టి జానకి డబ్బులు మాట్లాడుకునేది. నాట్యాలయంలో పిల్లలకి తక్కువ రేటుకి ఇక్కడ నేర్పించేదే. అయితే ఆవిడ చెప్పిన మాట గుర్తొచ్చిందే. నాట్యం నేర్పించిన మేడం రూపాయి అవసరం చేతిలో పెట్టుకోమని. దాంతో సగం డబ్బులే వీళ్ళకి ఇచ్చే ఆ సగం డబ్బులు దిగ తినేవాళ్ళు జానకివే. మిగతా సగం డబ్బులు మాత్రం బ్యాంకులో ఒక అకౌంట్ ఓపెన్ చేసుకొని అందులో వేసుకొని హోమ్ ఫుడ్ లాగా ఉండే ఒక ఇంట్లో ఆంటీ దగ్గర భోజనం టిఫిన్ మాట్లాడుకుందే. ఆవిడ వెళ్ళగానే జానకి వేడివేడిగా టిఫిన్ పెట్టి ఆవిడ కమ్మగా భోజనం పెట్టేదే. స్నాక్స్ అవి కడుపు నిండా తిని సైకిల్ కొనుక్కుంది. ఆ సైకిల్ మీదే వెళ్ళి జానకి నాట్యం నేర్పిస్తూ ఉండేది. ఇలా నాట్యం నేర్పిస్తున్న జానకిని చాలా డబ్బున్న వాళ్ళింట్లో, పెద్ద వాళ్ళింట్లో వాళ్ళకి 3 మనవరాళ్ళు వాళ్ళకి నేర్పిస్తూ ఉంటే జానకి ఒక రోజున అక్కడికి ఒక అబ్బాయి వచ్చాడు. జానకి నాట్యం చేయటం, జానకి వంపు సొంపులు, జానకి అందచందాలు, జానకి పొడవాటి జుట్టు, పెద్ద పెద్ద కళ్ళు, జానకి చామన ఛాయలో ఉన్నా కూడా ఆ హైటు పర్సనాలిటీ చూసే అతను కన్ను తిప్పుకోలేకపోయాడు. ఆ తర్వాత జానకి గురించి పర్సనల్గా అతను ఎంక్వైరీ చేశాడు. చాలా మంచి పిల్లని, నిజం చెప్పాలంటే గనక పోతపోసిన బంగారమని, వాళ్ళ నాన్న ఇలాంటి వల్గర్ వెధవని, వాళ్ళ పిన్ని ఇలాంటి క్యారెక్టర్లెస్ అని, జానకి ఒక సవితి చెల్లెలు ఉందని, జానకి వాళ్ళ అమ్మ పోయిందని నరకాలు పెడుతున్నారని అబ్బాయికి ఇన్ఫర్మేషన్ తెలిసిందే. దాంతో జానకిని ప్రేమిస్తున్నానని చెప్పటమో లేదంటే జానకి వెనకాల తిరగటమో ఇదంతా సంస్కారవంతుల లక్షణం కాదు. కాబట్టి అతనికి చాలా నచ్చేసింది జానకి. నచ్చింది కాబట్టి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తోనే మాట్లాడదాం అనే దాంతో ఆ అబ్బాయికి నిజం చెప్పాలంటే అమ్మా నాన్నలు లేరు కాబట్టి తన విషయం తనే మాట్లాడుకోవాలి కదా అనే దాంతో తనే వెళ్ళి ఇక సుధాకర్ కాత్యాయనితో నాకు మీ అమ్మాయి నచ్చిందండి, పెళ్లి చేసుకుందామని వచ్చాను అడుగుదామని అనేసరికి బయటికి తొంగి చూస్తే పెద్ద పడవంత కారు, 1 కోటి రూపాయలు ఖరీదైన కారు వేసుకొచ్చాడు ఆ అబ్బాయి. దానికి తోడు బ్లేజరు, మనిషి టిప్ టాప్గా బ్రాండెడ్ బట్టలు వేసుకొని వచ్చి కూర్చునేసరికి ఎవరిని అని అడిగాడు సుధాకర్. ఎవరిని ఏంటండి, తనే కదా జానకి. జానకి నాకు నచ్చిందే, జానకిని వివాహం ఆడదామని మిమ్మల్ని అడుగుదామని వచ్చానండి అన్న తర్వాత నీకేముందబ్బాయి అని అడిగింది అక్కడే ఉన్న కాత్యాయని. నాకు పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నాయండి, కోట్లల్లో టర్న్ ఓవర్ ఉంది, అలాగే ఇక్కడ ఈ ప్యాలెస్ ఉంది కదా అది మా ఇల్లే అని ఆ అబ్బాయి చెప్పుకొచ్చాడు. చెప్పుకొచ్చిన తర్వాత నీకు అంత ఉన్నప్పుడు, నీకు అంత చేసినప్పుడు ఇదెందుకు దిక్కు మొక్కు లేని అనాథ కుక్క, అదేదో ఇట్రా నాన్న అని తన కూతుర్ని పిలిచింది. మల్లికి కూడా డిగ్రీ చదువుతోంది. ఇక
చిన్న చిన్న పొట్టి పొట్టి బట్టలు బికినీ లాంటి వేసుకొని వచ్చింది మల్లిక. ఇదిగో ఇది నా కూతురు, అందగత్తె, పాలరాతి శిల్పం, చంద్రుణ్ణి చెక్కి చెక్కి చేసినటువంటి బొమ్మ నా కూతురు. నా కూతుర్ని చేసుకో అంటే నేనెవరిని చేసుకోవాలో చెప్పాల్సిందే మీరు కాదు కదండి. నాకు తను నచ్చిందని నేను చెప్తుంటే మీరు మీ అమ్మాయిని చేసుకోమంటారేంటే అన్న మాటకి లేవరా ముందు పైకి అన్నాడు సుధాకరు. అనేసరికి ఆ అబ్బాయి లేచి నుంచున్నాడు. ఏంటన్నావురా నీ పేరు అంది కాత్యాయని. రాఘవ అన్నాడు. ముందు బయటికి నడవరా నువ్వు. ఏంటండి ఏమైందే? నేనెందుకు నిన్ను దానికిచ్చి చేస్తాననుకుంటున్నావు? అదెప్పటికీ జరగని పని. మళ్ళీ ఇంటి దరిదాపుల్లో కనపడ్డావంటే మర్యాదగా కూడా ఉండదని ఆ అబ్బాయిని గెంటేశారు. గెంటేస్తే వీళ్ళ గురించి ఎంక్వైరీ తీస్తే ఆ అబ్బాయి పంపించిన మనుషులు వీళ్ళు అతను వచ్చేసిన తర్వాత ఆ ఇంట్లో ఏం జరిగిందో క్లియర్గా చెప్పారు. ఏమ్మా దాన్ని ఎందుకు వాడికి ఇచ్చి పెళ్లి చేయనన్నావు? దానికి పెళ్ళైపోతే నా లైన్ క్లియర్ అవుద్దే. నేను 20 మంది బాయ్ ఫ్రెండ్స్ని హోల్డ్లో పెట్టుకున్నా, ఎవడో ఒకడిని చేసుకుంటాగా అమ్మా అంది మల్లిక. నోరు ముయ్యవే పనికి మాలిందానా. దాన్ని కోటీశ్వరులకిచ్చే దాన్ని అష్టైశ్వర్యాలు అనుభవించే ఇంటికి పంపుతాననుకుంటున్నావా? దాని బ్రతుకు ఉన్నంతకాలం నా కాళ్ళ కింద ఉండాలి. ఏ ముసలి ఎదవకో 5వ సంబంధం 4వ సంబంధం వాడుకో దాన్నే కన్యాశుల్కం తీసుకొని అమ్మేయాలి. ప్రతిరోజు దాని బతుకు వాళ్ళ కింద నలిగిపోతుంటే వాళ్ళు దాని శీలాన్ని చెరిపేస్తుంటే పోయిన దాని అమ్మ కినపడాలి దాని ఆర్తనాదాలు కేకలు. నేను మామూలు సవితి తల్లిని అనుకుంటున్నావా ఏంటే? దాని మీద నా పగెంతో తెలుసా? దాని అమ్మతో పాటు అది పోయింటే నాకేం ఉండేది కాదు. కానీ ఇది ఉండటం వల్లే వాడు సెకండ్ హ్యాండ్ గాడైనా వాడిని గ్రిప్పులో పెట్టుకోగలిగాను. కానీ ప్రపంచం అంతా పిల్ల తండ్రిని చేసుకున్నానని నన్ను ఎలా చూశారో తెలుసా? పైగా లోకం అందరి దృష్టిలో, ప్రపంచం అందరి దృష్టిలో నేను సవతి తల్లినయ్యి దీన్ని హింసలు పెడుతున్నానని అందరూ నన్ను ఎన్ని మాటలు అనేలా చేసిందే ఇదే. దీని మీద నా పగ పోయిందనుకుంటున్నావా ఏంటి అని. ఏమయ్యా ఏమంటావు అంటే నేనేమంటాను కాచు. ఇప్పుడు నీకు నచ్చలేదు వాడు, వదిలిపడే, నీకు నచ్చినోడికి ఎవడో ఒకటి కేసు కట్టే అని చెప్పి సుధాకర్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ మాటలు మొత్తం తీసుకొచ్చి విన్నవాళ్ళు రాఘవకి చెప్పారు. చాలా బాధ అనిపించింది. ఎప్పుడో విన్న మాట తను. తల్లి లేని బిడ్డ దుమ్ము కన్నా ధూళి కన్నా దూది కన్నా తేలిక అనే పెద్దవాళ్ళు అంటే పోయిన ఆవిడ ఏమంటా పోయారో కానీ ఉన్న ఆ అమ్మాయి జీవితం ఎంత దుర్భరంగా గడిచిందో విని అతని గుండె కదిలిపోయిందే. ఆ తర్వాత తన గురించి కూడా అతనికి మనసు చాలా బాధ అనిపించింది. ముందు తన పరిస్థితి అదే కదా. దాంతోనే ఒక రోజున జానకి పిల్లలకి డాన్స్ నేర్పించి వస్తూ ఉండగా జానకి చేయి పట్టుకొని నీతో మాట్లాడాలన్నాడు. జానకి టెన్షన్ పడుతుంటే ఇక్కడెక్కడా కాదు, ఎక్కడికి వెళదాం, సరే మా ఇంటికే వెళ్దాందా అన్నాడు. అంటేను నిన్ను సేఫ్గా తీసుకొచ్చే బాధ్యత నాదే. నేనేమీ పర్వర్టెడ్ గైని కాదు, నేనేమీ చెడ్డోడిని కాదు, ఉమనైజర్ని అంతకన్నా కాదు. రాజానికి అని ఆ అమ్మాయిని కారెక్కించుకొని తన ప్యాలెస్ దగ్గరికి తీసుకెళ్ళాడు. అబ్బో నిజం చెప్పాలంటే గనక 25 ఎకరాల్లో ఉన్నటువంటి పెద్ద ప్యాలెస్ అదే. రోడ్డు మీద నుంచి లోపలికి వెళ్ళేసరికి కారు ఒక 10 నిమిషాలు పట్టిందే. అంతుంది ఆ ప్యాలెస్. ఆ తర్వాత దిగి ఆ అమ్మాయిని చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళాడు. ఇక్కడ ఎవరు నీకు మర్యాదలు చేసేవాళ్ళు ఉండరు అని చెప్పి అక్కడ ఉన్న తోటమాలే వచ్చి బాబుగారు పువ్వులు పెడదామని వచ్చాను బాబు అనేసరికి సరేనని చెప్పి ఆ పువ్వుల్ని తీసుకొచ్చి అతనే కొన్ని ఫోటోల దగ్గర పెట్టేసి వెళ్ళిపోయాడు. బయట వాచ్మెన్ తోటమాలే ఇంట్లో ఎవరో ఒక పని ఆవిడ కనిపించారు. కనిపిస్తే లోపలికి తీసుకొచ్చి వీరు మా తాతగారు, ఈ ఇల్లు ఆయనే కట్టించారు, 1000 ఏళ్ళున్నా సరే చెక్కు చెదరకూడదని ఆ రోజుల్లో ఆయన చాలా కట్టుదిట్టంగా కట్టించినటువంటి ప్యాలెస్ ఇదే అనేసరికి ఆ అమ్మాయి ఆ ఇంటి వైపు అలా చూస్తూ నిలబడిపోయింది. అంతుంది ఆ ఇల్లు. వీరు మా నాన్నగారు, ఈవిడ మా అమ్మ. ఒక యాక్సిడెంట్లో నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు చనిపోయారు మా అమ్మ నాన్నలు. నాకు
ఎవరూ లేరు జానకి. నేను నిన్నొక విషయం చెప్దాం అనుకునే లోపే మీ నాన్న మీ పిన్ని నన్ను ఆ విషయం చెప్పనివ్వలేదు. నాకు నువ్వంటే చాలా అభిమానం, గౌరవం, ఇష్టం, ప్రేమ అన్నీను. అలాగే నాకు అంతకుముందు ఒక వివాహం అయిందే. నా భార్య ఈవిడ. అనుకోకుండా అనారోగ్యంతో పెళ్ళైన తర్వాత చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళం. ఒక రోజున సడన్గా నన్ను వదిలి వెళ్ళిపోయిందే. ఆ తర్వాత మళ్ళీ నేను పెళ్లి గురించి ఆలోచించలేదు. ఇంతకాలం తర్వాత ఎందుకో నిన్ను చూశాక నా మనసు స్పందించింది. అందుకే నిన్ను వివాహం ఆడదామని వెతుక్కుంటూ వచ్చానని ఆ అబ్బాయి చెప్పాడు. చెప్పిన తర్వాత చిన్నప్పటి నుంచి నువ్వు చాలా కష్టాలు పడ్డావని, మీ అమ్మగారు పోయారని నాకు తెలుసు. నేనేదో జాలితోనో దయతోనో నిన్ను పెళ్లి చేసుకోవటం లేదో. నీలాంటి మంచి అమ్మాయే, క్యారెక్టర్ ఉన్న అమ్మాయే నాకు తోడుగా ఉంటే జీవితం ఆనందంగా ఉంటుంది అనిపించిందే. వివాహం చేసుకుందామా జానకి, నీకు ఇష్టమైతేనే అని అడిగాడు రాఘవ. ఆ మాటకి నేను కాస్త ఆలోచించుకుంటానండి అంది జానకి. అన్న తర్వాత సరే అలాగైతే అని రా భోంచేద్దు కానంటే వద్దండి అని అక్కడి నుంచి జానకి బయలుదేరి వచ్చేసింది. చాలాసేపు అతను మాట్లాడాడు. ఆ తర్వాత కూడా అతనేంటో, అతని ప్రేమ ఏంటో, అతని మనసు ఏంటో తీసుకెళ్ళి జానకికి ఆఫీస్ చూపించాడు. నేనెవరిని నమ్మనని, ఆఫీస్ వ్యవహారాలన్నీ నేనే చూసుకుంటానని, మనకి వేరే వేరే స్టేటుల్లో కూడా బిజినెస్లు రన్ అవుతున్నాయని, అన్నిటినీ నేనే దగ్గరుండి చూసుకుంటాను. వ్యాపారం విషయంలోనూ ఇంటి వ్యవహారాల్లోనూ అంత తొందరగా నేనెవరిని నమ్మని జానకి. నేను అన్నీ నా విషయాలు నేనే చూసుకుంటాను అని చెప్పుకొచ్చాడు. జానకితో చాలాసేపు మాట్లాడేవాడు. చాలా ప్రేమగా అభిమానంగా ఉండేవాడు. అలా అని ఆ అమ్మాయితో వెకిలిగా బిహేవ్ చేసేవాడు కాదు. ఇలా జానకితో ఆ అబ్బాయి ప్రయాణం 6 నెలలు. ఈ 6 నెలల కాలంలో ఎందుకో అతను కరెక్ట్ అనిపించాడో, అతను జానకి మనసుకు నచ్చాడో. బహుశా ఇక్కడుండి ఈ నరకాలన్నీ పట్టం కన్నా అతన్ని పెళ్లి చేసుకుంటే తన లైఫ్ బాగుంటుందేమో అనిపించిన మరుక్షణమే ఆ అమ్మాయి గుండెల్లో భయం కూడా మొదలైంది. తండ్రిని నమ్మింది, మోసం చేశాడు. తల్లి అనుకుంది, సవతి తల్లి తల్లి కాలేకపోయిందే. తోడ పుట్టిన దానిలా చూడాలనుకుంది. ఏ రోజు సవతి తల్లి ఆ అమ్మాయి మనసు అర్థం చేసుకున్నది లేదో. ఆ అమ్మాయిని ఒక్కరోజు అక్క అని పిలిచింది లేదో. దాంతో మనసంతా బాధ అనిపించేసింది. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఏదైనా నిర్ణయం తీసుకొని రేపు జరగడానికి జరిగితే తన బ్రతుకు ఏమవుతుందనే సందిగ్ధంలో ఉండిపోయింది జానకి. ఈలోపు మల్లికి డిగ్రీ అయిపోవటం, మల్లికి నేను ఆగలేను, పెళ్లి చెయ్యో మొగుడు కావాలో అంటే మల్లిక ప్రేమించిన 20 మంది బాయ్ ఫ్రెండ్స్ కాత్యాయని దృష్టిలో డిస్క్వాలిఫై అయిపోయారు. ఎందుకంటే వాళ్ళల్లో బాగా డబ్బున్న వాళ్ళు 1, 2 ఉన్నా కూడా వాళ్ళ అమ్మల కింద తన కూతురు ఉండాలి, అప్పజెల్లుళ్ళ కింద తన కూతురు ఉండాలి. వాళ్ళ అమ్మా నాన్నలకి ఎదురు చెప్పలేని వాజమ్మ వెధవలు. కాబట్టి లేపే పెళ్ళాం గ్రిపులో పెట్టుకుంటే వంగే ఎదవలు కాదు వీళ్ళని చెప్పి అమెరికా సంబంధం తెప్పించింది చిన్న కూతురు కోసం. అమెరికా నుంచి పెళ్లి కొడుకు, వాళ్ళ అమ్మా నాన్నలు అందరూ వచ్చి కూర్చున్నారు. మల్లికనే నిజం చెప్పాలంటే బొడ్డుకి 2 బెత్తెళ్ళ కిందకి చీర కట్టి ఇక ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అనే రేంజ్లో రెడీ చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టింది కాత్యాయనే. అయితే అక్కడికి జానకి చక్కగా నీట్గా డ్రెస్ వేసుకొని అందరికీ కాఫీలు టిఫిన్లు తీసుకొచ్చి పెడుతుంటే జానకిని చూసినటువంటి పెళ్లి కొడుకు నాకు ఈ అమ్మాయి నచ్చింది అన్నాడు. అనేపాటికి నువ్వు చూడటానికి వచ్చింది నా కూతుర్ని బాబు, ఆ అమ్మాయి నా సవతి కూతురు, పర్వాలేదు ఆ అమ్మాయి వయసు ఎంత అంటే ఎంత అంది. నాకన్నా తను 2 ఏళ్ళు చిన్నదేగా, నేను మీ అమ్మాయిని చేసుకోవాలని రాజ్యాంగంలో రాసిందా ఏంటి? నాకు నచ్చిన వాళ్ళనే చేసుకుంటాను. నేను ₹1,00,00,000 ఇస్తానన్నాను నేను నా కూతురికి. ₹1,00,00,000 ప్రాపర్టీ పెడతా, ₹1,00,00,000 నగలే చేయించిస్తాను నేను. మొత్తం ₹3,00,00,000 ఇస్తాను నేను. నాకు అక్కర్లేదు, ఎదురు కావాలంటే నేనే ₹1,00,00,000 నీకు పడేస్తాను. నీ కూతురికి ఇంకో సంబంధం చూసి చేసుకో, తను నాకు నచ్చింది, తను నాకు ఇచ్చి పెళ్లి చే అనేపాటికి లేవండ్రా ముందు మీరు, ఎలా కనపడుతున్నానురా నేను? నా కూతురు కోసమని వచ్చిన వాళ్ళందరినీ దీనికి ఇచ్చి చేయటానికి నేనేమైనా వెర్రిబాగులు దానిలా పనికి మాలిన దానిలా కనపడుతున్నానా? తాట
ఒలిచేస్తాను జాగ్రత్త రాస్కెల్ అని చెప్పి ఆ తర్వాత వచ్చిన పెళ్లి కొడుకు వాళ్ళని బయటికి గెంటిన తర్వాత కాచాయిని కోపంతో ఊగిపోయింది. అన్ని సంవత్సరాలుగా కూడా జానకిని కొట్టింది ఒక ఎత్తు, కానీ ఆ రోజున మాత్రం ముందు సుధాకర్ పడేసి కొట్టాడు. జానకిని గోడలకేసి కొట్టి జుట్టు పట్టుకొని కొట్టే అమ్మని మింగిందానా అని, నువ్వు కూడా మీ అమ్మతో పోతే పేడ వదిలిపోయేదని కాళ్ళతో ఎగిరెగిరి తన్ని బెల్టులు దిగిందాకా కొట్టేసి అలిసిపోయి వెళ్ళిపోయాడు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి హల్వా పూలు తెస్తానంటే నాన్న నాకు బిర్యానీ అని మల్లిక కాగే నీళ్ళు అమ్మాయి మీద పోసేసి నా బతుకు నాశనం చేయటానికే నువ్వు వాడి మొదటి పెళ్ళానికి పుట్టి ఇంట్లో దాపరం అయ్యావని సావగొట్టేసింది మల్లిక. వీళ్ళందరూ కొట్టడం ఒక ఎత్తు అయితే ఇక అసలు కాత్యాయని డైరెక్ట్గా రోకల బండ తీసుకొని ఎముకల మీద కొట్టే అమ్మాయి తలకాయ బగలగొట్టేసి తలలో నుంచి రక్తం గారిపోతా 2-3 ఎముకలు కూడా ఇరిగిపోయి, కాలు కూడా ఇరిగిపోయి, చెయ్యి కూడా ఇరిగిపోయినట్టుంది. ఆ అమ్మాయి మీద ఎక్కి తొక్కేశారు అమ్మ కూతుళ్ళు. వామ్మో వాయ్యో దేవుడో అని జానకి రంకెలు పెడుతుంటే చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు ఫోన్ చేయమంటారా, వదిలిపెడతారా, ఏంటి అసలు ఇది, ఇళ్ల మధ్యలో మీ దినాలు చెయ్య, మీకు పోయే కాలం రాను అనే వాళ్ళు నానాగోళ నానాయాగి చేసేసరికి సుధాకర్ హల్వా పూలు తీసుకొని కూతురుకు బిర్యానీ ఇచ్చి తను బిర్యానీ తీసుకొని పెళ్ళాన్ని గదిలో తీసుకుపోయాడు. కూతురు బాయ్ ఫ్రెండ్ని పిలిపించుకొని ఒక గదిలోకి వెళ్ళిపోయిందే. జానకి కళ్ళు తిరిగి పడిపోయిందే. ఆ తర్వాత వర్షం పడి మొహం మీద జానకి స్పృహలోకి వచ్చి ఒళ్ళంతా రక్తం, తలలో నుంచి ముక్కుల్లోంచి నోట్లోంచి రక్తం గారిపోతుంది. లేచి అడుగు కూడా వేసే స్థితిలో లేదు. అలాంటిది ముష్టిదానిలాగా లేచి దేక్కుంటూ రోడ్డు మీద ఆటో అతను వెళ్తుంటే, అన్నా నీకు దండం పెడతాను ఆటో ఆపన్నా అంటే పాపం అబ్బాయి లేపి ఆటోలో కూర్చోబెట్టాడు. ఆసుపత్రికి తీసుకెళ్ళేనా అమ్మ అంటే వద్దని రాఘవ అడ్రస్ చెప్పి అక్కడికి తీసుకెళ్ళమందే. వెళ్తే ఇక రాఘవ గారు అని పిలిస్తే పరిగెత్తుకుంటా వచ్చాడు బయటికి. వచ్చేసరికి ఏమైంది జానకి అంటే ఆ అబ్బాయి మీద పడిపోయింది. అప్పటికప్పుడు పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేస్తే, వాట్ ఈస్ దిస్ రాఘవ, మనుషుల్ని కొట్టినట్టు కొట్టారనుకుంటున్నావా, బోన్స్ అన్నీ ఫ్రాక్చర్ అయ్యి డిస్ప్లేస్ కూడా అయిపోయినాయి. ఆ అమ్మాయికి ఇప్పుడు సర్జరీ చేయాలి. నార్మల్ మనిషి అవటానికి అమ్మాయి 6 months నుంచి 1 year పట్టుద్ది. యూట్రస్ కూడా దెబ్బ తగిలిందే. ఇంకా నయ్యం అసలు ప్రాణాలతో ఉందే. మెడ ఎముక విరిగిపోయింది, చెయ్యి విరిగింది, కాలు విరిగింది, చేతి వేళ్ల ఎముకలు పనిచేయటం లేదు. చాలా దారుణంగా కొట్టారు అమ్మాయినే. ముక్కు బోను సర్జరీ చేయాలి అని చెప్పి డాక్టర్లు చెప్తే, ముందు మీరు అవన్నీ చెయ్యండి అని చేయించిన తర్వాత 72 గంటలకి స్పృహలోకి వచ్చింది జానకి. ఆ తర్వాత రాఘవ ఏం జరిగింది జానకి అని అడిగాడు. అడిగితే ఆ అబ్బాయిని పట్టుకొని పెద్దగా ఏడ్చే, ఇలా కొట్టారని ఇలా జరిగిందని, నేను ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళనండి, నన్ను చంపేస్తారు, నాకు అర్థమైపోయింది, నన్ను ప్రాణాలతో కూడా ఉండనివ్వరండి వాళ్ళు, నాకు వాళ్ళతో ఉండాలంటేనే భయంగా ఉంది, నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటానండి, పెళ్లి చేసుకుందాం, నేనే మీ విలువ తెలుసుకోలేకపోయాను, మీ మంచితనాన్ని ఔన్నత్యాన్ని అర్థం చేసుకోలేకపోయాను, ఎన్నాళ్ళుగా మీరు నన్ను పెళ్లి చేసుకుందామని అడిగితే నేనే డిలే చేస్తూ వచ్చాను, నన్ను క్షమించండి అన్న తర్వాత ఇలా కొట్టారని, ఇలా జరిగిందని, ఇలా పెళ్లి కొడుకు వచ్చాడని జానకి మొత్తం చెప్పేసరికి రాఘవ జానకిని నర్సు కప్పు చెప్పాడు. ఆ తర్వాత కారు వేసుకొని వెళ్ళి కారులో ఐరన్ రాడ్లు ఉన్నాయి, అవి తీసుకొని ముగ్గురిని ఒకళ్ళ మీద ఒకళ్ళని పడేసి చెత్త కొట్టేసి జానకితో వాళ్ళకి ఎలాంటి సంబంధము లేదని కాగితాల మీద సంతకం పెట్టించుకొని, మనుషుల పశువులా మీరు, ఏరా దీన్ని చూసుకోనా నువ్వు అంత ఇదైపోతుందే, ముసలి ఎదవ, పోయిన పెళ్ళాం జ్ఞాపకాలు నెల రోజుల్లో మర్చిపోయి దీన్ని పెళ్లి చేసుకుని వచ్చిన చీపి ఎదవ్వి నువ్వు, ఒక రకంగా చెప్పమంటావురా నీకు, నీలాంటి వెధవలకి దేవుడు పిల్లల్ని ఇవ్వకూడదు, ఏంటి నీ కూతుర్ని నేను చేసుకోవాలా, ఇది ఆడదా, వ్యాంపుల్ని ఏ మగాడైనా చేసుకుంటాడా, అది నేనైనా అమెరికా నుంచి వచ్చిన పెళ్లి కొడుకైనా సరే, ఏంట్రా నీ పెళ్ళాం అందగత్తి అనుకుంటున్నావా, 24 గంటలు పడగదిలో ఉండటం మగతనం అనుకుంటున్నావా, దానికోసం ఎవడెవడొస్తాడా అనే అనుమానంతో 24 గంటలు పెళ్ళానికి కాపలా ఉండే నీలాంటి వెధవల్ని ఏమంటారో తెలుసా, చీప్ వెధవ, నీ కూతురు క్యారెక్టర్లు ఇస్తే నీ
పెళ్ళాం ఒక క్యారెక్టర్‌లెస్‌ని మీ ఫ్యామిలీలో ఆ జానకి ఉండటమే తప్పు. ఇంతకాలంగా కూడా మనుషుల్ని చంపేస్తారంటారా మీరు అని చితక్ కొట్టేసి వచ్చాడు రాఘవ. ఆ తర్వాత జానకిని డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకొచ్చాడు. దగ్గరే ఉండి చూసుకోవాలని, ఫిజియోలు అవి చేయించాలని, నర్సును పంపిస్తామని కేర్ టేకర్ను కూడా పెట్టాడు. మధ్య మధ్యలో పాపం ఆఫీస్ వర్కులు కూడా ఇంటి దగ్గర నుంచి చేసుకుంటూ వీడియో కాన్ఫరెన్స్లు, వీడియో కాల్స్లో మాట్లాడుతూ జానకిని దగ్గరే ఉండే పుట్టి బుత్తెరిగాక జానకి అంత ప్రేమని ఎప్పుడూ ఎరుగదు. ఆ అమ్మాయి దగ్గర కూర్చొని కబుర్లు చెప్పటం, ఆ అమ్మాయితో కలిసి సినిమా చూడటం, ఆ అమ్మాయికి ఆ బాధలు గుర్తు రాకుండా చేయటం, కేర్ టేకర్ స్నానం చేయించి ఆ అమ్మాయిని అలా పెడితే తనే తినిపించడం, ఆ అమ్మాయిని వాకింగ్కి తీసుకెళ్ళటం. నిజం చెప్పాలంటే ఒక కన్న తండ్రి, అన్న, తమ్ముడు, ప్రియుడు, స్నేహితుడు, భర్త ఎంత ప్రేమగా చూసుకుంటారా ఆడపిల్లనే అన్నంత ప్రేమగా ఆ అమ్మాయి కాలు కదపనివ్వకుండా చూసుకునే పాటికే జానకికి తగ్గడానికి 6 నెలలు పట్టింది. ఆ తర్వాత జానకికి ఫిజియోలు చేసి అంతా క్లియర్ అయ్యేపాటికి ఇంకొక 4-5 నెలలు పట్టింది. జానకికి కంప్లీట్గా తగ్గిందని డాక్టర్స్ చెప్పేంత వరకు పక్కనే ఉండి కంటికి రెప్పలా చూసుకున్నాడు రాఘవ. ఆ తర్వాత పెళ్లి చేసుకుందామా అని అడిగాడు. అడిగితే సిగ్గుల మొగ్గైన జానకి రాఘవని పెళ్లి చేసుకుంటానందే. అలా జానకి రాఘవల కళ్యాణం అంగరంగ వైభవంగా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు వచ్చే కల్లో అయినా ఊహించి ఎరుగదేమో జానకి గ్రాండ్గా ముందు ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. అయిపోయిన తర్వాత ఈ నగ ఉంది, ఈ నగ లేదు, ఈ బట్టలు ఉన్నాయి, ఈ బట్టలు లేవన్నట్టుగా జానకి కోసం షాపింగ్ చేసి మెహందీ, హల్దీ, సంగీతం, అబ్బో ఇక అసలు నలుగులు, స్నానాలు ఓ రేంజ్లో జానకి పెళ్ళి మళ్ళీ ఒక 100 ఏళ్ళు గుర్తు పెట్టుకుంటుందేమో సొసైటీ అన్నట్టుగా పెళ్ళి జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత ఫస్ట్ నైట్ ఏర్పాట్లు. ఫస్ట్ నైట్ రోజున జానకిని దగ్గరికి తీసుకున్నాడు. తీసుకొని ఇక్కడ కాదులే, మనం నా డ్రీమ్ ప్లేస్లో నేను అన్ని ఏర్పాట్లు చేశాను, అక్కడికి వెళదాం అని, అలిసిపోయావు రమ్మనమని కబుర్లు చెప్తూ గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు జానకినే. ఆ తర్వాత సత్యనారాయణ వ్రతం రిసెప్షను అయిపోగానే జానకిని ఫారెన్ ట్రిప్పులు 3 నెలలు తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయితో చాలా క్లోజ్గా ఇంటిమేట్ అయ్యాడు. చాలా రొమాంటిక్గా ఉంటాడు. నీకంతా ఓకేనా జానకి? ఏదైనా ఇబ్బంది కలిగిస్తున్నానా? పెయిన్ఫుల్గా ఏదైనా ఉందా అని, ఎలా అసలు ఆ అమ్మాయిని ముట్టుకున్నా నీకు హర్టింగ్గా ఎక్కడైనా ఉందా అని అడుగుతూ అంత ప్రేమగా చూసుకుంటూ వెళ్ళిన ప్రతి చోట ఆ అమ్మాయికి అవి ఇవి కొనిస్తూ అక్కడ ఉన్న ప్లేసులన్నీ జానకికి చూపిస్తూ ఇలా ఎయిర్పోర్ట్ ఉంటుందని, ఇలా ఫ్లైట్లు ఉంటాయని, ఇలా ఎయిర్ హోస్టెస్లు ఉంటారని, ఇలా ఫుడ్ ఉంటుందని, ఇలా బెల్ట్ పెట్టుకోవాలని, టేక్ ఆఫ్ అంటే ఇదని, ల్యాండింగ్ అంటే ఇదని, టికెట్లు ఇక్కడ బుక్ చేయాలని, చెక్ ఇన్ ఇలా ఉంటుందని, ఇలా ఆ అమ్మాయికి ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ ఆ అమ్మాయికి తెలియని అన్నీ తెలియజెప్తూ ఆ అమ్మాయిని అలా తీసుకువెళ్ళి 3 నెలల తర్వాత అసలు ఆ అబ్బాయి ప్రేమలో ప్రపంచాన్నే మర్చిపోయే తన తానే ఒక మహారాణి అన్నట్టు ఫీల్ అయిపోయింది జానకి. ఆ తర్వాత జానకిని తీసుకొని తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత ఇల్లంతా జానకికి నచ్చిన విధంగా రెనోవేట్ చేయించుకుంటూ వచ్చింది జానకి. రెనోవేట్ చేయించుకుంటూ వస్తే అసలు ఈ విషయంలో జానకికి అడ్డు చెప్పడం. ఇంట్లో పనివాళ్ళు వచ్చి ఆడవాళ్లే పనులు చేసుకుని వెళ్ళిపోతారు. ఇక వంటమ్మాయి వచ్చి వంటవి అన్నీ కావలసినవి చేసుకొని వెళ్ళిపోద్ది. ఎప్పుడూ ఉండేది ఇంటి ముందు ఒక సెక్యూరిటీ, తోటమాలి మాత్రం ఎప్పటి నుంచో ఉన్న మాలి అని అతను అక్కడే ఉంటాడు. సెక్యూరిటీ అతను కూడా ఎప్పటి నుంచో ఉన్నతను కాబట్టి అక్కడే ఉంటాడు. డ్రైవర్లు ఇంకెవ్వరు ఆ ఇంట్లో అంత పెద్ద 25 ఎకరాల ప్యాలెస్ అయినా ఎవ్వరూ ఉండరు. ప్రైవసీని ఎక్కువ కోరుకుంటాడు రాఘవ. దానికి తోడు రాఘవ తెలివితేటల వల్ల, రాఘవకు ఉన్నటువంటి మంచితనం వల్ల కానీ రాఘవ బిజినెస్ ఇంకా బాగా డెవలప్ అయింది ఈ కొద్ది కాలంలో. దాంతో రాఘవ వేరే స్టేట్లలో వ్యాపారాలకు వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు జానకిని వెంట పెట్టుకొని తీసుకెళ్తాడు. అస్సలు వదిలిపెట్టి వెళ్ళడు. అలా ఎక్కడికి వెళితే అక్కడికి తీసుకెళ్ళి జానకితో సరదాగా గడిపి రావటం ఆ అబ్బాయికి అదొక ఆనందం. ఇలా సంతోషంగా పెళ్ళైపోయి కూడా సంవత్సర కాలం గడిచిపోయింది. ఫస్ట్ యానివర్సరీ చాలా గ్రాండ్
గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ అమ్మాయి నదరన్ స్టేట్స్ ఒకరోజు సరదాకి ఆ అబ్బాయి ఇన్స్టాగ్రామ్లో చూసి బాగున్నాయి కదూ, ఇక్కడ కలర్స్ మారుతాయంట ఆకాశంలో అని అడిగేసరికి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి మరీ సర్ప్రైజ్గా చూపించి 2 నెలలు ట్రిప్ కూడా వెళ్ళొచ్చారు. అప్పుడే పిల్లల్ని కనొద్దు, ఒక 5 ఏళ్ళు ఆగి కందాములే, లైఫ్ని సంతోషంగా గడపాలి అని చెప్పేవాడు. రాఘవ చాలా మంచోడు. ఆ అమ్మాయిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. అసలు జానకికి ఏమీ తక్కువ లేదు. జానకి లైఫ్ అంత సంతోషంగా ఇంకొక అమ్మాయి జీవితం ఉంటుందా అని కల్లో అయినా ఊహించుకోవటానికి కూడా కుదరదేమో అన్నంత బాగుంది జానకి లైఫ్. రోజులు ఇలా సంతోషంగా గడిచిపోతూ ఉండగా ఒకసారి రాఘవ ట్రిప్కు వెళ్ళాల్సి వచ్చింది. అదే టైంకి జానకి పీరియడ్స్లో ఉండటంతో సరే నేను రానులే ఈసారికి మీరు వెళ్ళొచ్చేయండి అందే. పర్లేదురా పోనీ మనం స్పెషల్ ఫ్లైట్లో వెళ్దామంటే వద్దులేండి నాకు అనీజీగా ఉంటుంది అన్న తర్వాత ఎటు తన భర్త క్లోజ్గా ఉండలేననే దాంతో ఆ అబ్బాయిని వెళ్ళమని చెప్పింది. దాంతో జాగ్రత్తని పని వాళ్ళకి వంటమ్మాయికి చెప్పి తనకి మంచి డైట్ ఇమ్మని ఫోన్ దగ్గర పెట్టుకోమని పవర్ బ్యాంక్ ఇచ్చే, ఇక అన్ని జాగ్రత్తలు చెప్పి తోటమాలికి జాగ్రత్తగా చూసుకోమని, ఏదైనా అవసరమైతే తనకి ఇమీడియట్గా ఫోన్ చేయమని చెప్పి వెళ్ళాడు రాఘవ. రాత్రి భోజనం అది అయ్యాక 12 వరకు భర్తతో ఫోన్లో మాట్లాడుకుంది జానకి. ఆ తర్వాత గుడ్ నైట్ చెప్పి జానకిని పడుకోమని త్వరగానే వచ్చేస్తానని చెప్పాడు రాఘవ. అలా పడుకుంటే రాత్రి 2 గంటల సమయం అయిందే. 2 గంటల సమయం అయ్యేసరికి ఏవో శబ్దాలు వినపడుతున్నాయని జానకి ఉలిక్కిపడి నిద్ర లేచిందే. లేచేసరికి ఇంట్లో ఎవరివో అనే నవ్వులు వినపడుతున్నాయి. ఎవరివి ఆ నవ్వులని చెమట్లు పోసుకొచ్చి లేచి కూర్చునేసరికి ఇంట్లో ఎవరో గజ్జెలు కట్టుకొని పరిగెత్తుతున్నట్టుగా శబ్దాలు వినపడ్డాయి. గల్లు 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 అని వినపడుతున్నాయి ఇంట్లో. చూస్తే ఇంట్లో నరమానవుడు ఉండడు. ఇంట్లో ఉండేది తనొక్కతే. భర్త తను ఉంటారు. ఆయన లేనప్పుడు తనొక్కతే ఉంటుంది. మాలి బయట అతని ఇంట్లో ఉంటాడు. సెక్యూరిటీ గేటు ముందే ఉంటాడు. గబా బయటకు వచ్చి చూసింది బాల్కనీలో. మాలి అతని హౌస్ ముందే మంచం వేసుకొని ఆ మంచం మీద పడుకుని ఉన్నాడు. గేటు దగ్గర వాచ్మెన్ అలాగే కూర్చుని బీడీ తాగుతున్నాడు. ఎవరు అని చెమట్లు పూసుకొచ్చింది జానకికి. లోపలికి వచ్చేసరికి జానకి మళ్ళీ అవే శబ్దాలు. ఆ తర్వాత చూస్తే సరి గా మా పాద నీసా అనే సంగీత శృతులు వినపడుతున్నాయి. దాంతో చెమట్లు పోసుకొచ్చేసి ఒళ్ళంతా తడిచిపోయింది జానకికి. ఎవరు 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 అనుకుంటూ అది చాలా పెద్ద బంగ్లా. ఎన్ని గదులు ఉంటాయో లెక్కలేనన్ని గదులు ఉన్నటువంటి ఇల్లు. మనుషులు కదులుతున్నట్టుగా అలజడే. ఉన్నట్టుండే పెద్దగా ఏడుపులు వినపడ్డాయి. అని ఒక్కసారిగా పెద్దగా కేకలు, అనే కేకలు, నన్నేం చేయొద్దు అనే అరుపులు. మళ్ళీ అంతలోకి అనే నవ్వులు, ఉయ్యాల ఊగటం, ర్యాకింగ్ చైర్లు ఊగటం, చెమట్లు పోసుకొచ్చి ఒళ్ళంతా తడిచిపోయి గుండెల్లో దడొచ్చేసి తన గుండె శబ్దం తనకే వినపడుతుంది జానకికి. గది ముందు వాళ్ళ ఫ్లోర్లో పిచ్చిదానిలాగా తలుపులు తీసుకొని వెతుక్కుంటూ ఆ తర్వాత 5వ ఫ్లోర్ నుంచి 4వ ఫ్లోర్కి వచ్చింది. 4 నుంచి 3కి వచ్చింది. 3 నుంచి 2కి వచ్చింది. 2 నుంచి 1వ ఫ్లోర్కి వచ్చేపాటికి టైం 3:15 అయింది. గంట ఒక్కసారిగా అలా చూస్తే గడియారాలన్నీ ఒక్కసారిగా గణగణ 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 మోగే ఠంగ్ 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 ఠంగుని శబ్దాలు చేసుకుంటూ ఒక్కసారిగా ఇంట్లో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఎక్కడో ఉన్నట్టుగా, అసలు ఆ ఇంట్లో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కడున్నాయి ఆ విషయమే తెలియదు జానకికి. అలాంటిదే గణగణ గణగణ వీణ వాయిస్తున్నట్టు, వైలిన్ వాయిస్తున్నట్టు, తబలా మోగుతున్నట్టు, పియానో వాయిస్తున్నట్టు, అసలు ఎక్కడెక్కడి నుంచో శబ్దాలు, ఏదో మ్యూజికల్ నోట్స్ ఎవరో పాడుతూ నేను వీడని నీడను నేనే, నేను వీడని నీడను నేనే
అని వినపడటం. ఆ తర్వాత నేను నిన్ను వదలను, నీతోనే ఉన్నాను, నీ నీడై ఉంటాను, నీ వెంటే ఉన్నాను అని వినపడుతున్నాయి. దాంతో డైనింగ్ టేబుల్ మీద గ్లాసులు కదలటం, టేబుల్ కదలటం, దాంతోపాటు వంటగదిలో శబ్దాలు అవటం, ఆ అమ్మాయికి చేతులు కాళ్ళు వణుకొచ్చేసినాయి. చూస్తే ఒక్కసారిగా పవర్ ఆఫ్ అయిపోయింది. ఉన్నట్టుండి జానకి పెద్దగా కేకేసేపాటికి పవర్ ఆన్ అయింది. పవర్ ఆన్ అవటం సంగతి అలా ఉంచే కరెంటు రావటంతో పాటు ఒక్కసారిగా చనిపోయిన రాఘవ భార్య పల్లవి ఫోటో దగ్గర లైటు బ్లింక్ అవుతుంది. ఫోటో అటు ఇటు కదులుతో పెద్ద పెద్దగా నవ్వులు వినపడుతున్నాయి అని. దాంతో జానకి పెద్దగా అని అరిచి కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి పక్కన రాఘవ్ ఉన్నాడు. చూస్తే డాక్టర్ గారు ఉన్నాడు. బెడ్ మీద పడుకోనుంది జానకి. పడుకొని ఉండేసరికి ఆర్ యు ఆల్ రైట్ మా అన్నాడు డాక్టర్ గారు. అందే. అన్న తర్వాత ఆయన రాఘవని బయటికి పిలిచి ఏదో చూసి భయపడ్డట్టున్నారు. ఈ మెడిసిన్స్ వాడండి, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. అలాగే డాక్టర్ అని వచ్చి రాఘవ దగ్గర కూర్చొని తల మీద చెయ్యేసి నిమిరే, ఏమైంది బంగారం, ఎందుకు అలా పడిపోయావు అనేసరికి జానకి రాఘవ వైపు నిర్ఘాంతపోయి అలా చూస్తుండిపోయింది. ఇంతటితో ఈ కథ మొదటి భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. ఇది మిస్టీరియస్ స్టోరీ. మీరు మిస్ అయితే ఎక్కడ అర్థం కాదో. మీరు మొదటి భాగాన్ని ఎంత ఇంట్రెస్ట్తో చూస్తారో, నేను ఈ కథ చాలా పర్సనల్గా నచ్చి మరీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ముగింపు భాగం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు అస్సలు మిస్ అవ్వద్దని నా మనవే. ఈ కథ మీకు చాలా చాలా నచ్చేస్తుంది. తప్పకుండా ఈరోజే నేను ముగింపు భాగాన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మిస్ అవ్వకుండా వినండి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.